నన్ను ఇంత ఎలివేట్ చేసి అప్పల సూరిని ఇంత ఎలివేట్ చేసి అప్పలవల సూరిగా తీసుకెళ్ళి సినిమా పండించేసి డెఫినెట్గా నాకంటూ ఒక సాలిడ్ పేరు వచ్చేసింది సినిమాలో. చేసే ప్రతి షాట్ చేసినప్పుడల్లా సూపర్ అని మీరు అందరూ ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను జెన్యున్గా. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది మీరు అనుకున్నారు, నేను అనుకున్నాను, అందరూ అనుకున్నాం. కానీ నా పెయిన్ ఏంటంటే మాట వరుసకి జగపతి బాబు అంటున్నారు తప్ప నా పేరైతే అప్పల సూర్యని ఎక్కువ వాడలేదు. దీనికి ఇంకో ఎవరో పెద్ద డైరెక్టర్ పేరు చెప్పను, ఆయన ఫోన్ చేసి అన్నాడు ఇదేం కర్మ అండి, ఇదే మలయాళపాడో తమిళనాడో హిందీ వాడో చేసి ఉంటే లేపి ఎక్కడో కూర్చోబెట్టారు ఆ క్యారెక్టర్, మీరు తెలుగుడు అయిపోయారు, మీ బ్యాడ్ లక్ అది, మనల్ని లేపుకోరు ఏంటండి అన్నాడు. అవునా కాదా సార్? యాక్చువల్లీ ఏమైందంటే అండి, నాకు స్టేజ్ ఎక్కినప్పుడు నా స్టేజ్ ఫీడ్ సార్, కొన్ని పేర్లు మర్చిపోతాను. నాకు ఏదైనా స్పీచ్ వచ్చిన తర్వాత మాట్లాడేసి టక్మని కిందకు వచ్చేద్దాం అనుకుంటా సార్. మీకు ఎప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ గురించి కూడా మాట్లాడాను సార్. నాకు గుర్తున్నాయి 2-3 నా ఎదురుగుంటా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటాను సార్. నేను వాళ్ళ స్క్రీన్ ముందు కనబడుతున్నారు అనుకోండి సార్. సార్ అందుకే సార్ నేను విజయవాడ ఫంక్షన్లో చెప్పాను సార్. అంటే అంటే నేను అంత పెద్ద మాట మాట్లాడేశాను సార్. అంటే అప్పల సూరి ఎమోషన్ సీన్ వచ్చినప్పుడు మీరు ఆడపోతే నా పేరు బుచ్చిబాబు సానా కదండి, అలాంటి మాట నా నోటంటూ కూడా రాదు సార్. నా నోటంటూ అలాంటి మాట రావడం కానీ అలాంటి మాట మాట్లాడే మనిషి మీరు ఎదుర్కొంటున్నారు సార్. ఎదుర్కొంటున్నాను అంటే వచ్చేసిందండి. అంటే బుచ్చిబాబు సానా కాదని మా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద మాట మాట్లాడానంటే, ఎన్నోసార్లు జగపతి బాబు గారు బాగా చేశారు అని ఇంటికి వచ్చి చెప్పేవాడు కాబట్టి నీకు ఆ ఎమోషన్ వచ్చేసింది బయటకు అంతే అన్నారు సార్. అది నేను సార్ మీరు అంతఃపురం చూసిన తర్వాత అంతఃపురం లాంటి క్యారెక్టర్ అని ఫీల్ అయ్యింది సార్. ఇది అంతఃపురం లాంటి క్యారెక్టర్. అంతఃపురం కూడా కొంత కమర్షియల్ సెల్ఫిష్నెస్ ఉందంట. మిగతా సినిమాల్లో నేను చంపటాలు వీటిల్లో చాలా బాగా చేశాను, కానీ ఇది చచ్చిపోవటంలో ప్రాణం ఇచ్చా. అవును సార్, ప్రాణదానం చేశాను సార్. చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు సార్. ఆ చనిపోయే సీన్లో కూడా మీరు అంటే ఇంకా మామూలు అంటే మా బండి మన అవసరం కాదు ఆత్మగౌరవం అని చెప్పేటప్పుడు డైలాగ్ వచ్చిన నాకు గూజుమ్స్ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు కూడా మీరు అదే డైలాగు మీరు క్లైమాక్స్లో మీరు ఉండరండి, విజువల్గా మీ వాయిస్ పడుతుందండి హీరో ఫేస్ మీద. అప్పుడు కూడా అదే ఫీలింగ్ అండి. అంటే మీరు ఉంటాయి కదండి, మీ వాయిస్తో కూడా మీరు యాక్ట్ చేసి ఆడియన్కి ఆ ఫ్రీక్వెన్సీ ఇవ్వగలరు మీరు. ఆ కనెక్ట్ జరిగింది. లక్కీలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్ తెలియదు ఏం లేదు. అవును సార్, అవును సార్. వెరీ వెరీ క్లియర్, మనకంటే క్లెవర్ పీపుల్.